నమస్తే అండి. బ్యాంక్ ఆఫ్ బరోడా వారి నుండి 146 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క 146 పోస్టులకు బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి డిగ్రీ అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క వారు కూడా ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. మొత్తం పోస్టులు 146 ఉన్నాయి. అర్హత డిగ్రీ. ప్రారంభం ఆన్లైన్ దరఖాస్తు 26/3/2025 నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చివరి తేదీ 15/4/2025 అనగా ఏప్రిల్ 15, 2025 కల్లా ఈ యొక్క ఆఖరి తేదీగా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఆ యొక్క అభ్యర్థులు మరి వారి యొక్క విద్యా అర్హత బ్యాచిలర్ డిగ్రీగా పరిగణించడం జరిగింది. డిగ్రీ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉన్నటువంటి పోస్టులకి అప్లై చేసుకున్నట్టయితే వారు అర్హుడిగా ప్రకటించడం జరుగుతుంది. విద్యార్హతతో పాటు ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడా వారు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఆ యొక్క వ్యక్తి సంబంధిత బ్యాంకింగ్ రంగంలో కనీసం 2 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు అనుభవం కలిగి ఉండాలని వారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు వారి యొక్క వయసు 25 సంవత్సరాల నుండి సుమారుగా 40 సంవత్సరాల మధ్య ఉండాలని వారు ప్రకటించడం జరిగింది. వయో పరిమితిని వారు 40 సంవత్సరాల వరకు వారు ఉంచడం జరిగింది. ఎంపిక ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందంటే, మొదటిగా అభ్యర్థులు అప్లై చేసుకున్న తర్వాత వారికి స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేసి స్క్రీనింగ్ టెస్ట్లో పాస్ అయినటువంటి వారిని ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలో పాస్ అయినటువంటి వారు ఈ యొక్క బ్యాంకింగ్ రంగంలో వారిని తీసుకోవడం జరుగుతుంది. మరి ఎంత ఫీజు కట్టాలి ఏంటి అన్నటువంటి డీటెయిల్స్ మనం చూసినట్లయితే, ఓబీసీ అభ్యర్థులు 600 రూపాయలు డీడీ ద్వారా కట్టవలసి ఉంటుంది. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ వర్గానికి చెందినటువంటి వారు 100 రూపాయలు ఆ ఫీజు కట్టి వారు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికార వెబ్సైట్లో మరి సంప్రదించవలసి ఉంటుంది. ఈ యొక్క పోస్టులు ఏ విధంగా ఉన్నాయి, ఏ క్యాడర్కి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, ఇవి కూడా మనం వివరంగా వారు ప్రకటించినటువంటి జోనల్ వైజ్గా ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం. మరి ముఖ్యంగా ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి ఆ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అన్నటువంటి వారికి ఈ యొక్క సమాచారాన్ని వారికి తెలియచేయండి. ప్రైవేట్ రంగంలోనైనా గవర్నమెంట్ రంగంలోనైనా వారు అతి పిన్న వయసులో మరి వారికి ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఉపయోగించి జాబులు పొందడానికి అర్హులుగా అవుతారని నేను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క వీడియోని చూస్తున్నటువంటి మీరు ఈ వీడియోని అందరికీ అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి చేరవేయండి. ఈ యొక్క వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరి ముఖ్యంగా ఇది ఎవరైతే డిగ్రీ చదివి అన్ఎంప్లాయ్మెంట్ యూత్గా ఉన్నారో వారికి ఈ యొక్క సమాచారాన్ని తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏ పోస్ట్కి ఎన్ని ఉంది అన్నటువంటిది వివరంగా స్పష్టంగా మనం తెలుసుకుందాం. మనం బ్యాంక్ పోస్ట్ వారీగా చూద్దాం. డిప్యూటీ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ DDBA వేకెన్సీ ఒక పోస్ట్ ఉంది. దీనికి వయస్సు మ్యాక్సిమం 57 సంవత్సరాల వరకు పరిగణించడం జరిగింది. దీనికి డిగ్రీ చేసినటువంటి వారు గవర్నమెంట్ యూనివర్సిటీ నుండి రికగ్నైజ్డ్గా గుర్తింపు పొందినటువంటి వారుగా అర్హులుగా ప్రకటించడం జరిగింది. ఈ యొక్క రిటైర్డ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ర్యాంకుని బట్టి కాలంను కానీ మరియు ఇండియన్ యొక్క ఆర్మీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఇండియన్ ఆర్మీ ఫోర్స్ వారు కూడా దీనికి అర్హులుగా ప్రకటించడం ఈ యొక్క పోస్ట్కి జరిగింది. రెండవది మనం చూసినట్లయితే ప్రైవేట్ బ్యాంకింగ్ రెడ్డర్స్ ప్రైవేట్ అంటే ప్రైవేట్ బ్యాంకర్స్ 3 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఈ యొక్క 3 పోస్టులకి వయసు సుమారుగా 33 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు పరిగణించడం జరిగింది. దీనికి ఎడ్యుకేషను బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫై అయి ఉండాలి. దీనికి సుమారుగా బ్యాంకింగ్ రంగంలో 2 సంవత్సరాల నుండి
5 సంవత్సరాల వరకు చేసినటువంటి బ్యాంకింగ్ అనుభవం కలిగినటువంటి వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మూడోది మనం చూసినట్లయితే గ్రూప్ హెడ్. ఈ గ్రూప్ హెడ్లో 4 పోస్టులు ఉన్నాయి. ఈ గ్రూప్ హెడ్కి వయస్సు 31 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వరకు ప్రకటించడం జరిగింది. దీనికి కూడా గవర్నమెంట్ యూనివర్సిటీ వారి నుండి డిగ్రీ పొంది 3 నుండి 5 సంవత్సరాల వరకు ఈ యొక్క బ్యాంకింగ్ రంగంలో అనుభవం కలిగినటువంటి వారు దీనికి అప్లై చేసుకున్నటువంటి వారు అర్హులుగా ప్రకటించడం జరిగింది. అలాగనే మనం 4 చూసినట్టుంటే టీఆర్టీ హెడ్. ఈ యొక్క టీఆర్టీ హెడ్లో మొత్తం 17 పోస్టులు ఉన్నాయి. ఈ యొక్క 17 పోస్టులు వయసు టీఆర్టీ హెడ్ అన్నటువంటి పోస్టులు 17 ఉన్నాయి కాబట్టి దీనికి 27 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు వయసు పరిగణించడం జరిగింది. దీనికి కూడా మరి 6 సంవత్సరాల వరకు సుమారుగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు అర్హులుగా ప్రకటించడం జరిగింది. అదే మనం చూసినట్లయితే సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్. ఈ యొక్క సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులకు వచ్చిన తర్వాత మొత్తం 101 పోస్టులు ఉన్నాయి. ఈ యొక్క సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులో 101 ఉంటే ఈ యొక్క 101 పోస్టులకు వయసు 24 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపల ఉన్నటువంటి అభ్యర్థులు, అనగా ఎవరైతే గవర్నమెంట్ యూనివర్సిటీ నుండి డిగ్రీ అర్హత పట్టా కలిగినటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పోస్ట్కి అర్హులుగా ప్రకటించడం జరిగింది. వీరికి సుమారుగా 3 సంవత్సరాల ఆ యొక్క బ్యాంకింగ్ రంగంలో ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నట్లయితే వారు దీనికి అర్హులుగా ప్రకటించడం జరిగింది. మరి వెల్త్ స్ట్రాటజిస్ట్ అన్నటువంటిది ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్సూరెన్స్ పోస్టులు ఒక 18 పోస్టులు ఉన్నాయి. ఇందులో కూడా వయసు 24 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వరకు పరిగణించడం జరిగింది. ఇందులో బ్యాంకింగ్ సెక్టర్లో సుమారుగా 3 సంవత్సరాలు వరకు ఎక్స్పీరియన్స్ అనుభవం కలిగినటువంటి వారుగా ఉండాలి. బ్యాంకింగ్ రంగంలో 3 సంవత్సరాలు వారు కనుక చేస్తున్నట్లయితే వారు అర్హులుగా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పోస్టులకు ఎవరైతే అర్హులుగా ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకున్నట్టయితే వారికి చిన్న వయసులో మరి త్వరగా జాబ్ సెటిల్ అయినటువంటి వారుగా ఉంటారని మనం తెలియజేస్తున్నాం అనమాట. అలాగనే ప్రొడక్ట్ హెడ్ ప్రైవేట్ బ్యాంకింగ్లో కూడా ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది. దీనికి కూడా 24 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వరకు మనం బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క వేకెన్సీ డీటెయిల్స్ మనం ఏ క్యాస్ట్ వైజ్గా ఎన్ని ఇచ్చారు ఏంటి అన్నటువంటిది మనం ఒకసారి చూస్తున్నట్లయితే మొత్తం 146 పోస్టులు ఉన్నాయి. 146 పోస్టులు రోస్టర్ వైజ్గా ఇచ్చినారు. డిప్యూటీ డిఫెన్స్ బ్యాంకర్స్ ఒక పోస్ట్ ఉంది. దానికి వచ్చిన తర్వాత యూఆర్ఎల్ ఒక పోస్ట్ ఉంది. అట్లాగే ప్రైవేట్ బ్యాంకర్ పోస్టులు వచ్చిన తర్వాత 3 ఉన్నాయి. ఓబీసీ 2, ఈడబ్ల్యూఎస్ వాడికి ఒక పోస్ట్ ఉంది 3. గ్రూప్ హెడ్ పోస్టులు వచ్చిన తర్వాత ఎస్సీకి 1, ఎస్టీకి 1, ఓబీసీకి 1, ఈడబ్ల్యూఎస్ఎల్కి 1, మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. టీఆర్టీ హెడ్ వచ్చిన తర్వాత 17 పోస్టులు ఉన్నాయి. ఎస్సీలకి 5, ఎస్టీలకి 3, ఓబీసీకి 5, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4 పోస్టులు అనమాట. అట్లాగనే సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ వచ్చిన తర్వాత మొత్తం 101 పోస్టులు ఉన్నాయి. ఈ 101 పోస్టులకి ఎస్సీ కేటగిరీలో 19 పోస్టులు, ఎస్టీ కేటగిరీలో 22 పోస్టులు, ఓబీసీ కేటగిరీలో 19 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 40 పోస్టులు, యూఆర్ఎల్లో 1 పోస్టులు, మొత్తం 101 పోస్టులు ఉన్నాయి కనుక దానికి చూసుకోవచ్చు. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్సూరెన్స్లో మొత్తం 18 పోస్టులు ఉన్నాయి. 18 పోస్టులకు వచ్చిన తర్వాత ఎస్సీలో 3, ఎస్టీలో 2, ఓబీసీలోకి వచ్చిన తర్వాత 5, ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత 3 పోస్టులు ఉన్నాయి, యూఆర్ఎల్లో 5 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 18 పోస్టులు ఉన్నాయి. అట్లాగే ప్రొడక్ట్ హెడ్ వచ్చిన తర్వాత 1 పోస్ట్ ఉంది, అది యూఆర్ఎల్ ఉంది. తర్వాత రీసెర్చ్ అనాలిసిస్ పోస్ట్ ఒకటి ఉంది, అది వచ్చిన తర్వాత యూఆర్ పోస్టులు ఉన్నాయి. సో ఈ విధంగా కేటగిరీ వైజ్గా 146 పోస్టులు ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్క డిగ్రీ చదివినటువంటి నిరుద్యోగం ఉన్నటువంటి వారు ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకొని మరి వారు ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి మంచి ఉన్నతమైన జాబ్ సంపాదిస్తారని ఆశిస్తూ మీ అందరికీ ఉద్యోగ ప్రాప్తిరస్తు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.